హలో ట్రేడర్స్, మనం ఇప్పుడు నిఫ్టీ రేపటి అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? సో నిఫ్టీ రేపు ఇన్ కేస్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం ఫ్లాట్గా, ఇక్కడ కనుక మనకి బుల్లిష్ క్యాండిల్ వేసి ఈ హైని ఏదైతే ఉందో మనకి ప్రీవియస్ హై 24,110 ని గనక బ్రేక్ చేసి పైన సస్టైన్ అయ్యింది అంటే మనం ఇక్కడ బుల్లిష్ సినారియో చూడొచ్చు. 25,250 ఫస్ట్ టార్గెట్ అండ్ 300 సెకండ్ టార్గెట్ అన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ నిఫ్టీ అగైన్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మనకి ఈ 25,100 కనుక బ్రేక్ చెయ్యలేదు ఈ జోన్ లో అంటే మనకి ఇక్కడ 25,110 నుంచి మనకి స్ట్రైట్ అవే 24,950 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ టార్గెట్ అన్నమాట. ఓకేనా? ఇది ఇక్కడ గనక సస్టైన్ అయింది అంటే ఓకే. ఇక్కడ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ స్ట్రక్చర్ ఫామ్ చేసి బిలో క్లోజ్ అయింది అంటే మనకి 24,850 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయితే మనకి నిఫ్టీ ఇలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నిఫ్టీ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం అరౌండ్ ఈ జోన్లో, మనకి గ్యాప్ డౌన్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ మనకి ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇది స్ట్రాంగ్ డిమాండ్ గా వర్క్ చేస్తుంది అండ్ ఇంబ్యాలెన్స్ జోన్ కూడా అరౌండ్ ఈ జోన్. సో ఇక్కడ గనక మనకి బేరిష్ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఫామ్ చేసి 24,915 గనక బ్రేక్ చేసింది అంటే ఎనీ కాస్ట్ 24,850కి అది రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము బుల్లిష్ ప్యాటర్న్ కి వెయిట్ చేయాలన్నమాట. ఇది బ్రేక్ చేసి 950ని బ్రేక్ చేసి అది 25,110 వరకు వెళ్తుంది అనమాట. సో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీన్ని గనక బ్రేక్ చేస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 850 అండ్ ఇక్కడ బుల్లిష్ సినారియో చూసుకోవాలి మనం. అండ్ అగైన్ మనకి బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ హైకి రీచ్ అవుతుంది అనమాట. సో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ ఇక్కడ మనకే ఇక్కడే బుల్లిష్ వేసింది, మనకి ఇక్కడ దాకా కూడా వెళ్ళకుండా ఇక్కడే బుల్లిష్ వేసింది అంటే గనక సో మనం ఈ హైకి చూస్తామన్నమాట. ఇది ఫస్ట్ టార్గెట్ 25,100 ఫస్ట్ టార్గెట్ అండ్ 25,250 అనేది సెకండ్ టార్గెట్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో నిఫ్టీ చూసారు కదా, నిఫ్టీ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి. ఇప్పుడు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఈ జోన్ లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఈ హైని గనక బ్రేక్ చేసింది అంటే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వేసి మనం 250-300 వరకు చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అగైన్ రివర్సల్ తీసుకుంటుంది. 25,110 నుంచి ఇది ఫస్ట్ టార్గెట్ వేసుకోవాలి, ఇది సెకండ్ టార్గెట్ గా వేసుకోవాలి. సో మంచి మూమెంటం ఉంది అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి త్రీ దొరుకుతాయి అన్నమాట ఆపర్చునిటీస్. అదే ఇక్కడ గనక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, మనకి ఇంపల్సివ్ గా ఫాస్ట్ గా పైకి వెళ్ళింది అన్నా కూడా మనం రివర్సలే చూడాలి. 25,250 అండ్ 300 అనేది మనకి ఇప్పుడు మైనర్ రిజెక్షన్ అన్నమాట, మైనర్ సప్లై జోన్ గా మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ హైని గనక ఇది బ్రేక్ చేయకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి బిలో క్యాండిల్ క్లోజ్ అయింది, బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి కింద క్లోజ్ అయింది క్యాండిల్ అనుకుంటే మనం అగైన్ 24,950 ఫస్ట్ టార్గెట్, 24,850 అనేది సెకండ్ టార్గెట్ అనమాట. సో ఇలా మనం ట్రేడ్ ప్లాన్ అనేది సెట్ చేసుకోవాలి. చూసారు కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అండ్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అని. మీకు ఈ వీడియో నచ్చితే, మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.